ఓం సాయిరామ్ శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. బిడ్డ, ఈ కథ వినేలోపు నీకు ఒక మంచి శక్తిని అందచేస్తాను అని బాబావారు అంటున్నారు అంటే తప్పకుండా మనము ఆ కథ వినవలసిందేనండి. బాబావారు మనకి ఏం చెప్పబోతున్నారో ఈ కథ ద్వారా మనము తెలుసుకుందాము. ఒక ఊరిలో భార్యాభర్తలు ఎప్పుడూ కూడా గొడవ పడుతూ ఉండేవారు. తన భార్య ఎప్పుడూ అరుస్తూనే ఉండేది. అవసరం లేని మాటలు మాట్లాడుతూ ఉండేది. ఆమె ఎక్కువగా మాట్లాడటం వల్ల ఏదో ఒక సమస్య వస్తూ ఉండేది. ప్రతిరోజు ఇలా జరుగుతూ ఉండేది. భర్తకి ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఒక రోజున తన మిత్రుడు తన వద్దకు వచ్చి ఆయన సమస్యను తెలుసుకొని పక్క ఊరికి ఒక సాధువు వచ్చాడని, ఆయన నీకు ఏదైనా పరిష్కారం చూపిస్తాడు అని చెబుతాడు. అది విన్న ఆ వ్యక్తి మరునాడు ఉదయాన్నే తన భార్యను తీసుకుని ఆ సాధువు వద్దకు చేరుకున్నాడు. గురువుగారికి నమస్కారం చేసి, గురుదేవా, ఈమె నా భార్య. ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటుంది. అనవసరమైన విషయాల గురించి మాట్లాడుతూ నాతో గొడవ పడుతూ ఉంటుంది. నేను చాలా నచ్చచెప్పే ప్రయత్నాలు చేశాను. తక్కువగా మాట్లాడమని, మౌనంగా ఉండమని చెబుతూనే ఉన్నాను, కానీ నా మాట అస్సలు వినడం లేదు. దానివల్ల మా ఇంట్లో గొడవలు జరుగుతూ ఉన్నాయి అని చెప్పాడు. అప్పుడు ఆ సాధువు, నేను ముందుగా మీకు ఒక కథను చెప్తాను. అది విన్న తరువాత మీకు బాగా అర్థమవుతుంది. ముందు కథను జాగ్రత్తగా వినండి అంటూ ఆ కథను చెప్పడం ప్రారంభించాడు. పూర్వం మా గురువుగారి ఆశ్రమంలో ఒక శిష్యుడు ఉండేవాడు. అతను చాలా మాట్లాడేవాడు. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండేవాడు కాదు. అక్కడి మాటలు ఇక్కడ, ఇక్కడి మాటలు అక్కడ చెబుతూ ఉండేవాడు. అతన్ని భిక్ష కోసం ఊర్లోకి వెళ్ళిన ఏదో ఒక విషయాన్ని తీసుకువచ్చి మిగతా శిష్యులందరికీ కూడా చెబుతూ ఉండేవాడు. ఎదుటివారి ముందు నేనే గొప్ప అని నిరూపించుకునే ప్రయత్నం చేసేవాడు. తన గురించి తానే గొప్పగా చెప్పుకునేవాడు. ఆశ్రమంలో తను మాత్రమే గొప్ప అనే భావన అతనికి ఉండేది. నేను చాలా గొప్ప, ఇంట్లో ఇంకా నేను అనుకుంటే చాలా సుఖంగా జీవించేవాడిని, కానీ నేను అన్నిటినీ విడిచి ఇక్కడికి వచ్చాను. ఎందుకంటే నన్ను నేను తెలుసుకోవాలి, నాకు ఆత్మజ్ఞానం కలగాలని ఈ ఆశ్రమానికి వచ్చాను అని చెప్పుకునేవాడు. ఒకరోజు గురువుగారు అందరి శిష్యులను పిలిచి, వీరందరూ వచ్చే నెల మొత్తం ఎలా ఉండాలో ఒక సంకల్పం తీసుకోండి. దానివల్ల మీ ఏకాగ్రత, సంకల్ప శక్తి అనేది తప్పకుండా పెరిగి తీరుతుంది. మీకు ఆత్మశక్తి కలుగుతుంది. మీరు మీ శక్తిని అనుసరించి మీరు చేయగలిగిన సంకల్పాన్ని మాత్రమే తీసుకోండి. మీ సంకల్పం నెల రోజులు పూర్తి కాకుండానే విరిగిపోతే మీరు మళ్ళీ మీ పాత దినచర్యలు పాటించాలి అని అంటాడు గురువుగారు. ఇక అందరి శిష్యులు వారి శక్తిని అనుసరించి వివిధ రకాల సంకల్పాలను తీసుకున్నారు. అయితే గురువుగారికి తాము తీసుకున్న సంకల్పం గురించి వివరించి ఒక్కొక్కరుగా అక్కడ నుండి వెళ్ళిపోయారు. కానీ అతిగా మాట్లాడే ఆ శిష్యుడు మాత్రం నేరుగా గురువు వద్దకు చేరుకొని, నేను ఒక పెద్ద సంకల్పం తీసుకోవాలని అనుకుంటున్నాను. ఇక మీరే చెప్పండి, నేను ఎలాంటి సంకల్పం తీసుకోవాలి అంటూ ఆ గురువు గారిని అడుగుతాడు. అప్పుడు ఆ గురువు ఒక నవ్వి, నాయనా, నేను ఇచ్చిన సంకల్పం నువ్వు పూర్తి చేయగలవా? అది నీ వల్ల సాధ్యమవుతుందా? కాదు, అది నీ వల్ల సాధ్యం కాదు. నువ్వు దాన్ని పూర్తి చేయలేవు. అందుకే నువ్వే ఏదైనా నీ శక్తికి తగ్గట్టుగా ఒక సంకల్పాన్ని ఎంచుకో అని అంటారు. అప్పుడు ఆ శిష్యుడు, లేదు గురుదేవా, మీరు ఏ సంకల్పాన్ని ఇచ్చినా కూడా నేను దాన్ని తప్పకుండా పూర్తి చేస్తాను. మీరు ముందు ఆ సంకల్పం ఏమిటో చెప్పండి అని అడుగుతాడు. అప్పుడు ఆ గురువుగారు, సరే, అయితే నువ్వు వచ్చే నెల మొత్తము కూడా మౌనంగా ఉండాలి. ఒక్క మాట కూడా మాట్లాడకూడదు. ఇదే నీ సంకల్పము అని చెప్తాడు. అప్పుడు ఆ శిష్యుడు, గురుదేవా, ఇది కూడా ఒక సంకల్పమా? ఇది చాలా సులభం. ఒక నెలే కదా మౌనంగా ఉండేది, ఇంకా ఏదైనా పెద్ద సంకల్పం ఇవ్వండి అంటూ అడుగుతాడు. అప్పుడు ఆ గురువుగారు, నాయనా, నువ్వు ముందు ఈ సంకల్పాన్ని పూర్తి చేసి
అప్పుడు నా వద్దకు వచ్చి మాట్లాడు అని చెబుతాడు. ఇక ఆ శిష్యుడు మరుక్షణమే మౌనంగా ఉండడం మొదలుపెట్టేశాడు. అక్కడి నుండి తిరిగి వెళ్ళిపోయాడు. అతనికి మౌనంగా ఉండడము చాలా సులువు అనిపించింది. అతన్ని ఒకరోజు అలాగే మౌనంగా ఉండే గడిపేశాడు. కానీ రెండో రోజు మాత్రం అతని స్వేచ్ఛకు అడ్డుగా అనిపించింది. మూడవ రోజు అతని మనసు బరువయింది. ఇక నాలుగవ రోజు నుండి అతని మనసులో ప్రశాంతత లేదు. ఎందుకంటే ఆ ఆశ్రమంలోని అందరి శిష్యులు ఒకరితో ఒకరు బాగా మాట్లాడుకుంటూ ఉన్నారు. తను కూడా వాళ్ళతో మాట్లాడాలి అనుకున్నాడు. కానీ అతని సంకల్పం అతనికి అడ్డు అనేది వస్తుంది. అందుకే అతను మౌనంగానే ఉండిపోయాడు. ఇలా కొన్ని రోజులు గడిచిపోయాయి. మెల్లిగా ఆ శిష్యుడు అనారోగ్య పాలు అయ్యాడు. అతని తల ఆలోచనలతో బరువెక్కింది. ఆహారం కూడా సరిగ్గా తీసుకోవడం లేదు. అతను కేవలం మాట్లాడాలి అనుకుంటున్నాడు. ఇక అతను నేరుగా గురువు వద్దకు వెళ్ళి ఒక కాగితం మీద రాసి ఇలా చూపించాడు. గురుదేవా, నేను మాట్లాడాలి అనుకుంటున్నాను. మాట్లాడకుంటే నాకు శ్వాస ఆడడం లేదు. నాకు ప్రశాంతత కూడా లేదు. మానసికంగా ప్రశాంతంగా లేదు. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? సంకల్పాన్ని వదిలివేయాలి అంటే రాసి చూపించాడు. అది చదివిన గురువుగారు, నాయన, ఎవరైతే సంకల్పాన్ని పూర్తి చేస్తారో వారిలో అంతర్గతంగా ఆత్మశక్తి అనేది పెరుగుతుంది. అంతర్గతంగా శక్తి ఉన్నవాడు జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకుంటాడు. సంకల్పము తీసుకోవడం నీ చేతుల్లోనే, సంకల్పం విడిచిపెట్టడం కూడా నీ చేతుల్లోనే ఉంది. నీ తోటి శిష్యుల్లో చాలామంది శిష్యులు తమ సంకల్పాన్ని మధ్యలోనే విడిచి పూర్వపు దినచర్యలో సాగిపోతున్నారు. మీతో కాకపోతే నువ్వు కూడా ఈ సంకల్పాన్ని వదిలేసి పాత దినచర్యలోకి రావచ్చు. కానీ నువ్వు ఈరోజు ఈ చిన్న సంకల్పాన్ని పూర్తి చేయలేకపోతే ఇక జీవితంలో వచ్చే పెద్ద పెద్ద సంకల్పాలను ఎలా నెరవేరుస్తావు? ఇక నీ ఇష్టము అని చెప్తాడు గురువుగారు. చెప్పిన మాటలు ఆ శిష్యుని మనసుకు తగిలాయి. ఏమీ మాట్లాడకుండా తిరిగి తన గదిలోకి వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి తనకు అత్యవసరమైన పనుల కోసమే మాత్రమే బయటకు వచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయేవాడు. ఇలా 15 రోజులు గడిచిపోయాయి. ఆశ్రమంలోని అందరి శిష్యుల సంకల్పాలు కూడా విరిగిపోయాయి. అందరూ పాత పద్ధతిలోనే జీవిస్తూ ఉన్నారు. కానీ అతని సంకల్పం మాత్రం ఇంకా అలాగే ఉంది. ఎవరితో మాట్లాడడము లేదు. ఆశ్రమంలోని అందరూ ఆశ్చర్యపోతున్నారు. అంతగా మాట్లాడే ఆ శిష్యుడు మౌనంగా ఎలా ఉంటున్నాడు అని అనుకుంటున్నారు. 15 రోజులు గడిచిన తర్వాత ఆ శిష్యుడు గురువు దగ్గరకు వెళ్ళి ఇలా రాసి చూపించాడు. గురుదేవా, నేను బయటకు మౌనంగానే ఉన్నాను. కానీ నా లోపల చాలా శబ్దాలు, అరుపులు వినబడుతున్నాయి. నేను లోపల మాట్లాడుకుంటూ ఉన్నాను. నా మనసు రకరకాల ప్రశ్నలు అడుగుతుంది. నేను బయటకు ఎంత మౌనంగా ఉంటున్నాను, లోపల అంతగా అరుస్తున్నాను గురుదేవా. ఇప్పటికీ కూడా నా సంకల్పం నిలబడే ఉందా అంటూ అడుగుతాడు. అప్పుడు ఆ గురువు, అవును, మీ సంకల్పము ఇంకా విరిగిపోలేదు. కానీ ఇప్పటి వరకు బయట వ్యక్తుల మాటలు నీకు వినిపిస్తూనే ఉంటాయో అప్పటి వరకు నీ మనసులో ప్రశాంతత అనేది ఉండదు. నువ్వు బయటకు మౌనంగా ఉన్నా కూడా లోపల మాట్లాడుతూనే ఉంటావు. నువ్వు ఆ మాటల నుండి దూరంగా వెళ్ళిపో అని అంటారు. గురువుగారికి నమస్కరించి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఉదయము తొందరగా లేచి అడవుల వైపు వెళ్ళిపోయాడు. ఇలా రోజులు గడిచిపోతున్నాయి. సంకల్పం కోసము గురువుగారు ఇచ్చిన నెల రోజులు సమయం కూడా ముగిసిపోయింది. కానీ అడవిలోకి వెళ్ళిన ఆ శిష్యుడు మాత్రము ఇంకా తిరిగి రాలేదు. ఆశ్రమంలోని శిష్యులందరూ అతడిని అడవిలోనే క్రూర జంతువులు చంపేశాయో ఏమో అని అనుకున్నారు. అందరూ అతడిని చాలా వెతికారు. కానీ అతని జాడ ఎక్కడా దొరకలేదు. ఇక అందరూ నిర్ధారించుకున్నారు, అతడిని అడవిలోని క్రూర జంతువులు తినేశాయి అని. గురువుగారికి అలా అనిపించలేదు. ఒకరోజు
ఒక శిష్యుడు గురువు వద్దకు వచ్చి, గురుదేవా, అతిగా మాట్లాడే శిష్యుడికి ఏం జరిగింది? నిజంగానే అతడిని జంతువులు చంపేశాయా? అసలు ఏం జరిగి ఉంటుంది అని అడుగుతాడు. అప్పుడు ఆ గురువు, అయి ఉండవచ్చు, లేదా అతని తిరిగి రాకపోవడానికి వేరే కారణం కూడా అయి ఉండవచ్చు. అతను దేనికోసమైతే అడవుల్లోకి వెళ్ళాడో అక్కడ అతనికి అది దొరికి ఉండవచ్చు అని అంటాడు. అప్పుడు ఆ శిష్యులు, గురుదేవ, ఎక్కువగా మాట్లాడడము ఎంత ప్రమాదమా? అప్పుడు ఆ గురువు, మానవునికి ఉండే అనేక దుఃఖాలలో ఒక దుఃఖం ఏమిటి అంటే మౌనంగా ఉండకపోవడమే. మానవుడు ఎల్లప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాడు. మనము అనవసరంగా మాట్లాడడం వల్లే అనేక సమస్యలు వస్తాయి. మనలో ఎవరూ కూడా మాట్లాడకుండా ఉండాలని చూడరు. ఎదుటివారికి తమ గురించి అన్నీ చెప్పేయాలని అనుకుంటారు. తన మనసులో ఉన్న విషయాలని ఎదుటివారికి అవసరం లేకున్నా వారికే చెప్పాలి అనుకుంటారు. తాను చెబుతున్నదే సరైనది అంటూ వాదిస్తారు. సరిగ్గా ఇలాగే ఎదుటివారు కూడా ఆలోచిస్తారు. ఒకరి గురించి ఒకరు చెప్పుకోవడం జీవితాంతము నడుస్తూనే ఉంటుంది. దీనివల్ల ఎవరికీ లాభం ఉండదు. అంతేకాదు, వారి శక్తి, విలువైన సమయము, వాళ్ళ గౌరవము కోల్పోతారు. అప్పుడు ఆ శిష్యుడు, గురుదేవా, మరి దీనికి పరిష్కారం ఏమిటి అని అడుగుతాడు. అప్పుడు ఆ గురువు, నాయన, పూర్తి అవగాహనతో మనము ఆలోచనలు అనేది చూడాలి. మాట్లాడుతున్న ప్రతి మాటను ఆలోచించి మాట్లాడాలి అని కూడా చెబుతారు. ఆశ్రమాన్ని విడిచి 3 నెలలు గడిచిపోయాయి, కానీ అతని గురించి ఎవరికీ ఏమీ తెలియదు. అందరూ కూడా ఇక అతను తిరిగి వస్తాడు అనే విషయం కూడా మర్చిపోయారు. కానీ ఒక రోజున ఆ శిష్యుడు ఆశ్రమానికి తిరిగి వస్తాడు. అతడిని చూసి అందరూ కూడా ఆశ్చర్యపోయారు. అతను పూర్తిగా మారిపోయి తిరిగి వచ్చాడు. అతని కన్నులలో పూర్తిగా శాంతి అనేది కనిపిస్తుంది. ఆ ఆశ్రమంలోకి రాగానే అందరు శిష్యులు అతడిని చుట్టుముట్టేస్తారు. అందరూ అతనితో మాట్లాడుతున్నారు. అతను కూడా మాట్లాడుతున్నాడు. కానీ ఇంతకు ముందులాగా ఏది పడితే అది అనవసరమైన మాటలు మాట్లాడడము లేదు. అతను మాట్లాడే ప్రతి మాట కూడా చాలా మధురంగా, ఎంతో ఆలోచించి మాట్లాడుతున్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. కొద్దిసేపు శిష్యులతో మాట్లాడిన తర్వాత నేరుగా గురువుగారి వద్దకు చేరుకున్నాడు. గురువుగారి పాదాలకు నమస్కరించి, గురుదేవా, నేను ఇప్పుడు కూడా మౌనంగానే ఉన్నానా? నా సంకల్పము ఇంకా నడుస్తుందా అంటూ అడుగుతాడు. అప్పుడు ఆ గురువు ఆ శిష్యుడి కన్నులను బాగా గమనించి, నాయనా, నువ్వు ఇంకా మౌనంలో ఉన్నావు. నువ్వు ఏమీ మాట్లాడడం లేదు. మీ సంకల్పం ఇంకా నడుస్తూనే ఉంది అని అంటాడు. అప్పుడు ఆ శిష్యులు, గురుదేవా, నేను ఆశ్రమం నుండి అడవిలోకి వెళ్ళినప్పుడు బయటకి మాట్లాడలేదు, కానీ నా లోపల చాలా రకాల శబ్దాలు అదుపులో వినిపించేవి. నా మనసులో చాలా రకాల ప్రశ్నలు ఉండేది. నేను ఇంకా అడవి లోపలికి వెళ్ళాను. అక్కడ మానవ మాతృలు కూడా ఎవ్వరూ లేరు. నాకు శాంతి లభిస్తుందని అంటూ వెళ్ళాను. నేను ఎంత ఏకాంతంలోకి వెళ్ళానో నా లోపల ఉన్న శబ్దాలు మరింతగా పెరిగాయి. అప్పుడు నాకు అర్థమైంది, నేను ఎంత పెద్ద తప్పు చేశానో. నేను నా కుటుంబీకులతో, నా స్నేహితులతో మాట్లాడిన మాటలన్నీ కూడా నాకు గుర్తుకు వచ్చాయి. ఎదుటివారిని నా మాటలతో ఎంతో ఇబ్బంది పెట్టానో నాకు అర్థమైంది. చాలా రోజుల వరకు పాతవన్నీ నాకు గుర్తుకు వస్తున్నాయి. కానీ మెల్లిమెల్లిగా ఒక్కొక్కటిగా నా మనసులో ఇంచి పాత విషయాలన్నీ కూడా తొలగిపోయాయి. ఇక లోపల నుండి కూడా నేను మౌనంగా ఉన్నాను. ఆ అడవిలో నాకు కొత్త విషయాలు చెప్పేవారు అక్కడ ఎవ్వరూ లేరు. మెల్లిమెల్లిగా నాకు శాంతి లభించింది. ఇప్పుడు ఏ ఆలోచన లేదు. ఎవరితో మాట్లాడవలసిన అవసరము కూడా లేదు. ఆ రోజు నాకు పూర్తిగా 4 వైపుల నుండి శాంతి అనేది లభించింది. అయినా కూడా కొన్ని శబ్దాలు వినబడ్డాయి. ఆ శబ్దాల ముందు కూడా వచ్చేవి కాదు. నేను వినలేకపోయాను. ఆ శబ్దాలు ఏమిటంటే గాలి వీస్తున్న శబ్దము,
పక్షుల కిలకిల శబ్దము, పారే నీటి శబ్దము ఇవన్నీ నేను మొదటిసారి విన్నాను. అన్ని వైపుల నుండి నాకు శాంతి కనిపించింది. నాకు ఇంతకు ముందు ఎప్పుడూ ఇంత శాంతి అనేది లభించలేదు. ఇప్పుడు నేను ఆశ్రమంలోని శిష్యులతో మాట్లాడాను, మీతో మాట్లాడుతున్నాను. నేను అన్నీ చూస్తున్నాను, అన్నీ నడుస్తున్నాను. కానీ నేను లోపల మాత్రం చాలా ఏకాంతంగా ఉన్నాను, మౌనంగా ఉన్నాను. నా మనసులో ఏ ఆలోచనలు లేవు, నేను ఏకాంతంగానే ఉన్నాను అని అంటాడు. అప్పుడు ఆ గురువు, నాయనా, మనము బయటకు మాట్లాడుతున్నవన్నీ రోజులు లోపల అశాంతి ఉంటుంది. ఏ రోజైతే లోపల పరిశీలించి చూసుకుంటామో అప్పుడు బయటకు మనము మాట్లాడలేము. లోకంలో ఎన్ని చెట్లు పనులు జరుగుతాయో అవన్నీ కూడా కేవలము ముందుగా మాటలతోనే మొదలవుతాయి. మనము అవసరానికి మించి మాట్లాడుతాము. మనము ఎదుటివారు చెప్పేది వినము. ముందుగా మన గురించి గొప్పగా మనము చెప్పాలనుకుంటాము. దీనివల్ల మన విలువైన శక్తి, సమయము రెండూ కూడా వ్యర్థమైపోతాయి అని చెప్తాడు. ఇదంతా విన్న శిష్యుడు గురువుగారికి నమస్కరించి తిరిగి అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయాడు. ఈ కథను ముగించిన సన్యాసి ఆ దంపతులకు ఇలా చెప్తున్నాడు, చూడండి, ఎప్పుడైతే ఒకరు చెప్పేది పూర్తిగా వినకుండా అనవసరంగా మాట్లాడుతారో, ఎదుటివారిని అర్థం చేసుకోకుండా మాట్లాడుతారో అప్పుడు గొడవలు అనేవి మరింతగా పెరుగుతాయి. ముందుగా మీరు శాంతంగా ఉండడము అనేది నేర్చుకోండి. మాట్లాడుతున్న ప్రతి మాట కూడా ఆలోచించి మాట్లాడండి. ఒకరిని ఒకరు అర్థం చేసుకోండి. ఎంత అవసరం ఉంటుందో అంతే మాట్లాడుకోండి. వ్యర్థమైన మాటలు మన సమయాన్ని, శక్తిని కూడా నష్టపరుస్తాయి అని చెప్పారు. ఇక ఆ దంపతులు తమ తప్పును తెలుసుకొని గురువుగారికి నమస్కరించి ఆనందంగా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇది బాబావారు మనకు అందించే కథ. ఈ కథ ద్వారా మనము అనవసరంగా ఎన్నో వ్యయప్రయాసాలు గురయ్యి మాట్లాడి మన జీవితంలో ఎన్నో ఇబ్బందులను కొని తెచ్చుకుంటున్నాము. ఎప్పుడైతే మనకి ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే ఉంటామో అప్పుడు మనలోని శక్తి కూడా పెరుగుతుంది. మనము ఏమి చేయాలో ఏమి చేయకూడదో కూడా మనకు తెలుస్తుంది అని బాబావారు మౌనంగా ఉండటం వల్ల కలిగే శక్తిని మనందరికీ ప్రసాదించారు. ఓం సాయిరామ్.